డోంట్ క్విట్. ఈరోజు విషాదకర సంఘటన ఏంటంటే మెచ్యూర్ ఫెయిత్ ఒబేస్ వాట్ సో ఎవర్. ఏదైనా సరే దేవుడు చెప్పాడా, విధేయత చేసి చూపిస్తా. ఓ మాట చెప్తాను, మన జీవితంలో దేవుని మాట చెప్పి చూస్తే వెంటనే రిజల్ట్ కనిపించకపోవచ్చు, అది వృధాగా అనిపించవచ్చు. చూడండి, అక్కడే రిజల్ట్ని చూస్తే మనం వెళ్ళాము, నీళ్ళు తీసుకొచ్చాము, ఆ ద్రాక్షరసం నీళ్ళు తీసుకొచ్చి బాన్లో పోసాం. నేను అడుగుతున్నా, నీళ్ళు ఏమన్నా ద్రాక్షరసం అయ్యాయా? మనలో ఏమంటారు తెలుసా అందరూ, మన పక్కనోళ్ళు, ఆయన మాట చూపించావు, ఇదే చూపించావండి, నీకేం జరిగింది అంటారా లేదా? వాళ్ళు అని అనేసరికి మనకేమొస్తుంది, లోపల మనకు పొరుగు తిరుగుతుంది. నిజమే అక్క, ఏమీ జరగలేదు. అప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళు వస్తుంది, ఏమీ జరగనప్పుడు ఎందుకు చేస్తున్నావంటే పిచ్చి బట్టి చేశాను అక్క, రేపటి నుంచి మాత్రం నేను చెప్పండి అండి. ప్రాణం చేసావు ఇప్పుడు జవాబు రాలే. బైబిల్ అన్నాడు విసుగక ఎట్లా ప్రాణం చేయాలి? మనం అంటాం ఎంత ప్రాణం చేసినా జవాబు రావట్లేదు కాబట్టి. ఇప్పుడు చూడండి, అంచుల మటుకు విధేయత చూపించిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ విధేయత ఆగిపోయిందా? దాన్ని తీసుకొని పోయి చేదుకొని పోయి ఎవరికి ఇవ్వమన్నాడు? విందు ప్రధానికి అతిథులకి ఇవ్వు అన్నాడు. ఇప్పుడు వీళ్ళు తీసుకుంటున్నారు, మళ్ళీ ముంచారు. బాగా వినండి, లాస్ట్ విధేయత. అప్పటికి 100 సార్లు ముంచారు దీన్ని, లాస్ట్ ముంచారు, తీసుకెళ్తున్నారు. నాలంటాడు లోపల చూస్తాడు, ఏం కాలే. కోపం వస్తే అక్కడే చెప్పనండి, నా జీవితం అంతా డాష్. కొద్దిగా పచ్చిగా మాట్లాడుతుంది, ఎందుకంటే మనకు కోపం వస్తుంది తెలుసా. నా ప్రతి విధేయత చూపించిన ప్రతి మాట నా జీవితంలో ఏమైంది? వేస్ట్ అయింది. టైం వేస్ట్, చెమట వేస్ట్, శక్తి వేస్ట్. ఇది పైపెచ్చు ప్రజలందరూ నన్ను ఏం చేస్తున్నారు చూసి ఎగతాళి. పిచ్చోళ్ళు తీసుకెళ్ళి నీళ్ళు పోస్తే ద్రాక్షం ఎట్లా అవుతుంది, ఎగతాళి మాటలు. ఇన్ని పడడం నాకు అవసరమా అంటామా లేదండి? ఎస్ అనేవాళ్ళు చేస్తాను. ఒక మాట చెప్తాను దేవుని సేవకంగా, బాణల్లో నీళ్లు పోయడానికి కొరకు వారు పడిన ప్రతి ప్రయాస, చూపించిన ప్రతి విధేయత జీవితంలో ఎప్పటికీ వేస్ట్ కాలే. ఒక్కొక్క అడుగు వారి జీవితంలో అద్భుతాలకు దగ్గర అయ్యారే. కానీ ఈరోజు ద్రాక్షరసము, ఈరోజు ప్రతి పెళ్లిలో మెసేజ్ చెప్తారు, నీరేమైంది? ద్రాక్షరసమైంది. ఎలా అయింది తెలుసా? విసుగక వారు ఏం చూపించారండి? విధేయత చూపించారు. ఒక్క ప్రయాస కూడా దేవుని ప్రభునందు నా ప్రయాస వ్యర్థము కాదు. మై సాక్రిఫైస్ విల్ నెవర్ బి వేస్టెడ్, మై ఒబీడియన్స్ విల్ నెవర్ బి వేస్టెడ్, గాడ్ విల్ రివార్డ్. దేవుడు జీతము ఇచ్చే దేవుడు. విధేయత చూపిస్తే చాలు. ఒక మాట చెప్తానండి, దేవుని చిత్తంలో పడ్డ ప్రతి ప్రయాస రాసి పెట్టుకో. ఒక్క డాట్ కానీ, నువ్వు చిందించిన ఒక్క చుక్క చెమట కానీ, చుక్క రక్తం కానీ, పైసా రూపాయి కానీ, దేవుని చిత్తంలో నువ్వు ప్రయాసపడి సమర్పించుకొని చేసి త్యాగం చేసి విధేయతలో నువ్వు చేసిన ప్రతి సాక్రిఫైస్, ప్రతి క్షణం దేవుని సేవకుని జ్ఞాపకం చేస్తున్నా. దేవుని చిత్తంలో ఒక్క సెకండ్ కూడా వేస్ట్ కాదు. అది దేవుడు దీవించునుగాక. నేను అడుగుతాను మళ్ళీ ఒకసారి, మీరు చెప్పండి. మనం ఉంటాం జీవితంలో యోసేపు పొజిషన్లో మనం ఉంటే డైరెక్ట్గా పోయి ఏం కావాలా? ప్రైమ్ మినిస్టర్ కావాలా? నా జీవితంలో అన్నలు చేసిన దానికి తీసుకెళ్ళి దేంట్లో వేశారు? గుంతలు వేశారు. ఎస్ఆర్ నోనలు చేస్తాడు. గుంతలో టైం వేస్ట్ అయిందా లేదా? మరి ఇట్లా సైంటిస్ట్లో చూడకండి, అయింది. తీసుకెళ్ళి పోతివర్ ఇంట్లో టైం వేస్ట్ అయిందా లేదా? తీసుకెళ్ళి చెరసాలలో టైం వేస్ట్ అయిందా లేదా? ఎస్ అనే వాళ్ళు చేస్తాడు. ఇప్పుడు మనమైతే ఏమంటాం, ఇదన్నీ కట్ చేసి డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? రాజభవనంలో ప్రధానమంత్రి ఆఫీస్లో యోసేపు అని నేను అని ప్రమాణ స్వీకారం చేసే సీన్ ఒక్కటే మనకు కావాలంట. ఇప్పుడు ఆ సీన్కి తాళం ఎక్కడుంది? సీన్కి తాళం ఎక్కడుంది? ఫస్ట్ తాళం ఎక్కడుంది తెలుసా? గుంతలో ఉంది. సెకండ్ తాళం ఎక్కడుంది తెలుసా? పోతివర్ ఇంట్లో ఉంది. మూడో తాళం ఎక్కడుంది తెలుసా? చెరసాల ఉంది. కానీ ఇక్కడే ట్విస్ట్, చెరసాలలో మాస్టర్కి ఏదైతే ఉంటుందో ఆ మాస్టర్కి మీకు చెప్పాలని ఆశపడుతున్నా. పానదాయకుడు భక్షదాయకుడు వచ్చి అయ్యా మాకు కల వచ్చింది అయ్యా అని బాధపడతాను, ఎందుకు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవి అన్నాడు. వై ఆర్ యూ సాడ్ అని అడిగాడు. అంటే మాకు ఓ పీడ కల వచ్చింది, ఆ కల వచ్చినప్పటి నుంచి మాకు మొత్తం రాత్రి అంతా నిద్ర గాయబైపోయింది అనేసరికి అయ్యో
కలభావము చెప్పుట దేవునికి తగదా, కెనాట్ ద ఇంటర్ప్రిటేషన్ బి బిలాంగింగ్ టు ద లార్డ్ అని చెప్పి భలే డైలాగ్ చెప్పి దేవుడిని ప్రతి కలభావం చెప్పగలుగుతాడని సరికి వీళ్ళు ఆశతో వచ్చి, అయ్యా ఆ దేవుడు కలభావం చెప్తే మాకు చెప్పించరాదు, కలభావం చెప్పరాదు అనేసరికి పానదాయకుడు భక్షకారుడు ఇద్దరి యొక్క కలభావాన్ని ఏం చేశాడండి, చెప్పేశాడు. బాగా విన్నాడు. ఈయనకున్న వరాన్ని ఎవరికి వాడాడు, త్వరగా చెప్పాలి, ఇద్దరికి వాడాడు. ఓకే సరే, ఒకని జీవితం అన్యాయం అయిపోయింది, వాడిని ఉరిదీసి చంపేశాడు. ఎవడు మిగిలాడు, పానదాయకుడు మిగిలాడు. ఎస్ అనే వాళ్ళు చేస్తాడు. ఇప్పుడు ఈయన తన కలభావాన్ని అంత కష్టపడి తన తలాంతును, తన వరాన్ని, తన ప్రేమని ఎవరికి పంచాడో, పానదాయకుడు పంచాడు. ఇప్పుడు ఇంత పంచిన తర్వాత వాడు 2 సంవత్సరాలు ఏం చేశాడు, మర్చిపోయాడు. ఇప్పుడు మనం ఉన్న ఆ పొజిషన్లో ఏమంటామంటే, ఈ దరిద్రులకు ఇంకొకసారి మేలు చేస్తే ఒట్టు నా చెప్పుతా నేను అనమా. రెండోది, ప్రవ్వా ఈ చేతులు ప్లేట్ కూడా మోయని చేతులు నాయన, ఈ చేతికి నువ్వు ఏమేసావు, కడియాలు వేసావు నాయన. ఈ నోరు ఎప్పుడు కూడా ఎవరి గాయాలు కోరుకొని నోరు చివరికి వీళ్ళకి కలభావం చెప్పేటట్టు వాడుకొని నా తలంతులు వాడుకున్నారు. నా శ్రమ దోపిడి, నా వరము దోపిడి, నా సమయము దోపిడి, ఏం దోపిడి జరగలే, అన్నీ వేస్ట్ అయినాయి అంటామా లేదా? ఎస్ అనే వాళ్ళ చేత ఒప్పుకోరా? బరాబర్ ఒప్పుకుంటాం. ఎందుకంటే నాదంతా వేస్ట్ అయిపోయింది. నా చాప్టర్లో చెరసాల అనేది లేకపోతే బాగుండు. నా చాప్టర్లో పానదాయకుడు భక్షకారుడు ఇద్దరు యూజ్లెస్ ఫెలోస్ నమ్మక ద్రోహులు లేకపోతే బాగుండు. అన్నలే నమ్మక ద్రోహులు అంటే వీళ్ళు ఇంకా నా జీవితంలో దరిద్రులు అందరు నా చుట్టూ ఎందుకుంటారో ఏమో. ఇదన్నీ మన టాకే, సెల్ఫ్ టాక్ ఇదంతా. అదేంతో ఆడ పోతిఫర్ భార్య, ఈడేమన్నా అన్నలు దీనిసలు దుంతలు, మళ్ళీ ఇక్కడ తీసుకొస్తే పానకారుడు భక్ష, ఏంటో లైఫ్లో ఎవడో ఒక్కడు కూడా మంచిగా అనిపిస్తా లేదండి. ఇప్పుడు పాయింట్కి వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా రాజభవన్లో ప్యాలెస్కి వెళ్ళాలి, ప్రమాణ స్వీకారం చేయాలి. ఈ ప్రమాణ స్వీకారం చేసే స్థాయిలో మీరే చెప్పండి, ప్రమాణ స్వీకారం స్థాయికి పోవడానికి కారణం ఏంటి తెలుసా? దయచేసి వినండి. ఒకరోజు రాజు కల వచ్చింది, డిస్టర్బ్ అయిపోయాడు, లేచాడు, చాలా కలర్ పడుతున్నాడు. పక్కనున్న అపానదాయకుడు అన్నాడు, సార్ ఎందుకు మీరు కంగారు పడుతున్నారు సార్ అంటే, భయంకరమైన కల వచ్చిందయ్యా, ఈ కలభావం చెప్పే జ్ఞాని నాకు కావాలయ్యా. ఎప్పుడు స్టోరీ గుర్తొచ్చింది అని అంటాడు. సార్ అద్భుతమైన కలభావం చెప్పే, దర్శన భాగం చెప్పే ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు యోసేపు హెబ్రీడు, చెప్పినట్టు జరుగుతుంది సార్ అని. ఇప్పుడు బాగేనండి. అయితే డైరెక్ట్గా ఆఫీసర్ వచ్చాడు, చీఫ్ సెక్రటరీని పిలిచాడు. డైరెక్ట్ ఎక్కడికి వెళ్ళాలి? జైలుకి వెళ్ళు, చెరసాలకు వెళ్ళు, బేడీలు తీయు, శుభ్రపరచు, రాజవస్త్రం ధరింపజేయి, డైరెక్ట్ తీసుకొని వచ్చి నా ముందు నిలబెట్టన్నాడు. ఎస్ అనే రాజభవనంలోకి, ప్యాలెస్లోకి తాళపు చెవి ఎక్కడుంది? చెరసాలలోనే ఉంది. రాజభవనం తీసుకొచ్చింది ఎప్పుడు? గతంలో జరిగిన ఒక చేదు అనుభవం. ఇప్పుడు మీరు చెప్పండి, మన జీవితంలో ఏ చేదు అనుభవం అయినా సరే అది వేస్ట్ అవుతుందా? ఏ గాయమైనా వేస్ట్ అవుతుందా? మన జీవితంలో ఈ చాప్టర్ లేకపోతే బాగుండని ఏదైతే బాధపడుతున్నావో అది వేస్ట్ అవుతుందా? పలాని వ్యక్తులు నా జీవితం లేకపోతే బాగుండని అన్నావు, అది వేస్ట్ అవుతుందా? నీ తలాంతులు వరంలో ఒకరి మేలు కొరకు వాడితే వాళ్ళు మర్చిపోతే అది వేస్ట్ అవుతుందా? ఎస్ ఆర్ నో? కాదు. ఒక మాట చెప్తే దేవుని సేవకునిగా, మన జీవితంలో దేవుడు మనం తీసుకెళ్ళింది ఏది కూడా వృధా కాదు. నథింగ్ ఇన్ అవర్ లైఫ్ విల్ ఎవర్ బి వేస్టెడ్. రాసిపెట్టం ప్రతి ఆలస్యం, ప్రతి సమస్య దేవుడు మన హెచ్చింపుకే వాడుకొనును గాక. ఎందుకు చెప్తున్న మాట అంటే, విదే చూపించి అలసిపోయి ఈరోజు గాయాలైపోతే దేవుని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మేలు. ఓ మాట చెప్తాను, వేస్ట్ అనేది దేవుని బిడ్డ జీవితంలో లేదు. రాసి పెట్టుకోండి, దేర్ ఇస్ నో వేస్టెడ్ టైం, నో వేస్టెడ్ రిసోర్స్, నో వేస్టెడ్ గిఫ్ట్స్, నో వేస్టెడ్ టాలెంట్స్, నో వేస్టెడ్ ట్రెషర్. దేవుని చిత్తములో ఒక్క క్షణము కానీ వృధా కాదు, ఒక గాయం వృధా కాదు, ఒక ఆలస్యం వృధా కాదు. రాసి పెట్టుకుంటే దేర్ ఇస్ నో వేస్టేజ్ ఇఫ్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ గాడ్. ప్రతి గాయం, ప్రతి ఆలస్యం, ప్రతి వృధా. అయ్యో ఆ పలానా రోజు జరగకపోతే బాగుండు, పలానా ఆరోగ్యం రాకపోతే బాగుండు, పలానా నష్టం రాకపోతే బాగుండు, అలా నా వ్యాపారం మూసివేయబడే బాగుండు, పలానా అవకాశము తలదించుకునే పరిస్థితి రాకపోతే బాగుండు అని అంటున్నావే. ప్రతి గాయము, ప్రతి ఆలస్యము, ప్రతి అనుభవము, గతంలో జరిగిన ప్రతి చేదు అనుభవము దేవుని జీవితంలో ఆశీర్వాదంగా మార్చే దేవుడని మరొకసారి దేవుని సేవ జ్ఞాపకం చేస్తున్నా. డోంట్ లివ్ ఇన్ రిగ్రెట్స్.
గతంలో జరగలేదే అని పశ్చాత్తాపం కంటే దేవుడు సమస్తము సమకూడి మేలుకే చేస్తాడని దేవుని మాట ఎప్పుడైనా విధే చూపిస్తూ దేవుని గణపరిచే కృప దేవుడు అందరికీ దయచేయనుగాక.